హలో అండి, నమస్తే. సో ఈరోజు ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ నేను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, యాక్చువల్లీ రీడింగ్ ఎవరైనా చేస్తారు, బట్ మనకి ఇన్స్టెంట్గా కొంచెం గైడెన్స్ కావాలి అనుకుంటే కనుక మనకి ఈ ఈ రీడింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాజ్ యూజువల్ 2 పైల్స్ ఉంటాయి, పైల్ 1 అండ్ పైల్ 2. సో మీరు ఏది కావాలి, మీకు పైల్ 1 కావాలా పైల్ 2 కావాలా అనేది చూస్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ పైల్ 1 అండ్ దిస్ ఈజ్ పైల్ 2. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు అ వీడియో. సో నౌ ఓకే, పైల్ 1. సో మీరు ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ గైడెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇట్స్ ఎ షార్ట్ గైడెన్స్. ఓకే, నేను లాంగ్ గైడెన్స్ కోసం మళ్ళీ నేను వీడియోస్ చేస్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో. సో ఓకే, మీరు ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, నాకు ఈ కార్డ్ ప్రకారం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీకు ఇప్పుడు చాలా హెల్ప్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంది, గైడెన్స్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంది, కానీ మీకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియట్లేదు. అందుకోసం మీరు ఎవరి హెల్ప్ కూడా తీసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీకు కొన్ని సిట్యువేషన్స్లో కొన్ని థింగ్స్ అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇప్పుడు మీరున్న సిట్యువేషన్లో మీకు ఏం చేయాలి అనేది తెలియట్లేదు. సో అలాంటప్పుడు మీరు మీ సీనియర్స్ కానీ, అంటే మీ ఈ సిట్యువేషన్ ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఉంటారు. ఓకే, వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి అనేది అయితే యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. అంటే ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అనేది అయితే మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ వస్తుంది. ఓకే, సో యా, ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, నౌ దిస్ ఈస్ పైల్ 2. పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఈ కార్డ్. ఓకే, ఈ రీడింగ్, ఈ గైడెన్స్. సో నౌ ఒకసారి తీద్దాం. ఓకే, పీస్ఫుల్ రిజల్యూషన్. ఓకే అండి, సో ఇక్కడ నాకేం అర్థమవుతుంది అంటే, మీరు ఇప్పటి వరకు ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, దానికి యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, డోంట్ వరీ, నాట్ టు వరీ. మీకు ఏదైతే మీ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారో, మీకు పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది దొరుకుతుంది అనేది అయితే మీకు యూనివర్స్ చెప్తుంది. సో మీరు కూడా అస్సలు వరీ అవ్వాల్సిన పనే లేదు. మీరు ఇప్పటివరకు ఎన్నైతే కష్టాలు పడ్డారో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది సూన్ జరగబోతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఈ రీడింగ్ అర్థమయ్యి అండ్ రెజొనేట్ అయింది అని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ మై వీడియో సో దట్ ఇది చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.